అన్న నమస్తే, ఏం చేస్తుంటారు? మేమేం చేస్తుంటామండి, కూలి పనులు ఈ పొలం పనులు అవి చేసుకుంటుంటాం. మాకు వర్షాలు లేవు. ఏదైనా ఉంటే పని ఉంటే పోతాం. ఎలా ఉన్నాయంటారు పనులు అసలు? ఇప్పుడుకైతే వర్షాభావం లేదండి. వ్యవసాయ పనులకి వర్షాభావం లేదు, ఇబ్బందిగా ఉంది. తలా 20,000 30,000 పెట్టుబడులు పెట్టుకున్నారు. అంటే ఇక్కడ నేను అడుగుతాను, నా మీద పాప పడకుండా ఉంటానంటే నేను అడుగుతాను. అంటే గతంలో గాని రాజశేఖర రెడ్డి గారు గాని జగన్మోహన్ రెడ్డి గాని ఒక మాట అంటా ఉండేవాడు, చంద్రబాబు కరువు కవల పిల్లలు అంటా ఉంటారు. దాని వల్ల అని మీరు ఏమైనా భావిస్తున్నారా? అట్లేం కాదండి. అట్లా అనుకుంటే నిండు కుండల్లాగా మారిన ప్రాజెక్టులన్నీ అలా అనుకోవటం తప్పు. అది ప్రకృతి వైఫల్యం. భగవంతుడు చేసిన దానికి వర్షపు నీళ్ల మీద ఆధారపడే వాళ్ళం. కానీ ఈ ప్రాజెక్టులు అనేవి మన సొంతంగా మన రాష్ట్రాలకు మనం కట్టుకున్నాయి. ఈ మన ఇళ్లలో నీళ్లు వాడుకోవడానికి మన ఇళ్ళ కట్టుకుంటామో అలా కట్టుకున్న ప్రాజెక్టులు ఇవి. ఆ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు ఆ ప్రాజెక్టులకి? అసలు చేసినట్టు ఎందుకు 2020లోనే అయిపోయాయి, 27లోనే అయిపోయాయి, ఎప్పుడే అయిపోయాయి. ఇన్నాళ్ళు ఉంటాయి అవి. మీరు చెప్పండి. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుందన్నా, ఎలా ఉందంటారు ఈ సంవత్సరం పరిపాలన అనేది? ఇప్పటికి మా ఇళ్ళు ఇచ్చిన హామీలు కొన్ని ఉన్నాయి, నెరవేర్చాలి. అది మొత్తం నెరవేర్చాలంటే కొంచెం వెనక ముందు చూసుకోవాలా, రావాలా, అప్పుడు సరిపోతుంది. అసలు ఏం లేదు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏం పరిపాలన బాగలేదు, మొత్తం దోచుకొని తింటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. దాన్ని ఒప్పుకుంటారా మీరు? ఏమంటే చెప్పుకోవటానికి అందరు వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకోవచ్చు, వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవచ్చు. మీరు జనంలో తిరుగుతారు కాబట్టి మీకు తెలుస్తుంటాయి ఎక్కడ ఏ విషయం పని అభివృద్ధి జరుగుతుందా లేదా అని. నువ్వు 5 ఏళ్ళు పరిపాలన చేసావు, ఇసుక లేదు. పని చేసుకొని తినేవాడికి ఇసుక లేదు, వర్కర్కి 3 నెలలు లేవు. పనులు ఉన్నాయా? చేసాడా? మీరు తిరుగుతున్నారుగా, జనంలో తిరుగుతున్నారుగా, పనులు ఉన్నాయా? మరి ఇప్పుడు పనులు ఎట్టుండే ఇసుక అవుతుంది. పనులు చేసుకుంటున్నారా? చేసుకోవట్లేదా? అది ఒకసారి గ్రహించుకోండి. అసలు ఏం లేదు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల్ని దోచుకొనే తింటుంది. పేదలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఇవ్వకుండా కూటమి పెద్దలే దోచుకొని తింటున్నారు అనేది. నెలకి 3 ఏళ్ళు ఇస్తామన్నారు, 5 ఏళ్ళు పట్టింది. ఆ నెల పింఛన్ ఇవ్వటానికి 3 ఏళ్ళు ఇవ్వటానికి 5 ఏళ్ళు పట్టింది. ఈరోజు 4,000 పింఛన్ నెల 1వ తారీఖు రాగానే అవ్వా తాతలకి పింఛన్ తీసుకొచ్చి పెడుతుంది ఏ ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం పెడుతుందా? ఏది పెడుతుందండి? వాళ్ళకి 3 ఏళ్ళు బోనస్గా అధికారంలో రాగానే 3,000 బోనస్గా ఇచ్చింది. ఏ ప్రభుత్వం ఇచ్చింది? ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇచ్చిందిగా. ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటా వస్తా అభివృద్ధి పథంలో తీసుకెళ్తుందిగా. 3 సిలిండర్లు అన్నాడు, ఇస్తున్నాడా? ఇట్లేదా? రా, ఇస్తుందా? ఇట్లేదా? చెప్పండి. ఆయన రాలేదంటున్నాడు. దాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటే సరిపోయింది. అభివృద్ధి చేసుకోలేని వాడికి ఏమవుతుంది? సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాము. అసలు పేదలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఇవ్వకుండా పేదల పొట్టకొడుతుంది కూటమి ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి దాన్ని ఏమంటారు మరి మీరు? జగన్మోహన్ రెడ్డి వాదన అంటారు. మనకి ఇప్పుడు 1 ఇయర్ పరిపాలన, ఇంకా 4 ఏళ్ల పరిపాలన ఉంది. ఇంకా రావాల్సిన పనులు ఉన్నాయి, హామీలు హామీలు కూడా ఇవ్వాల్సినవి ఉంటాయి. అదే నేనుంటే బటన్ నొక్కేవాడిని, ఈ పాటికి అందరి అకౌంట్ లో డబ్బులు వరదలాగా పారాయి, పేదలందరూ సంతోషంగా ఉండేవాళ్ళు. చంద్రబాబుకు బటన్ నొక్కడం చేత కావట్లేదు, డబ్బులు ఇవ్వటం చేత కావట్లేదు అంటున్నారు కదా. మరి ఈ పూట వేస్తారండి దానం, ఈ పూట దానం చేస్తారు. బాబు గారు ఆలోచన ఏంటంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలా, మన రాష్ట్రాన్ని మనం నిలబెట్టుకోవాలా. నువ్వు ఒకరోజు దానం చేస్తావు, మన కాళ్ళ మీద నిలబడితే మనం స్వతంత్రంగా బతకొచ్చు. అందుకని ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు ఇలాంటివి తీసుకొస్తున్నారు. ఈ 5 ఏళ్ల పరిపాలన ఉంది, 1 ఇయర్ అయిపోయింది. ఇంకా 4 ఏళ్ల పరిపాలనలో మీకు అందరికీ ఉద్యోగాలు కల్పిస్తారు అనే కూటమి ప్రభుత్వం చెప్తుంది. నువ్వు ఈ పూటకు దానం చేస్తావు, ఆ పూటకు తింటావు, అభివృద్ధి అనేది లేదు. సంక్షేమ పథకాలు పెట్టి ఏమైనా ఇండస్ట్రీ తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చావా?
నీకు ఇచ్చారు ప్రజలు మీకు ఇచ్చారండి, అధికారం ఇచ్చారు. అది సద్వినియోగం చేసుకున్నారా? చేసుకున్నాను. అందరికి డబ్బులు పంచారు, 3 లక్షలు డబ్బులు ఇచ్చాను మీరు తినండి అంటే సరిపోతుందండి. అభివృద్ధి చేసి నలుగురికి కల్పిస్తే. జగన్మోహన్ రెడ్డి వాదన ఏంటంటే 4 రోడ్లు ఎత్తే 4 బిల్డింగ్లు కడితే ఉపయోగం ఉంది, 4 డబ్బులు ఎత్తే ఉపయోగం కానీ అంటున్నాడు కదా. మరి ఆ డబ్బు తింటారు ఎరుతారండి, అట్ట కాదుగా. నువ్వు నలుగురికి ఒక ఇండస్ట్రీ పెట్టు, 10 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించు, నీ పేరు చెప్పుకుని 10 కాలాల పాటు బతుకుతాడు. అంటే అప్పుడు ప్రభుత్వం ఇచ్చే సంపద కోసం చూడరు అంటారు. ప్రభుత్వం మీద ఆధారపడదు కదా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు కదా. ఒకసారి నీకు అవకాశం ఇచ్చారు, ఆ అవకాశం మీరు సద్వినియోగం చేసుకోవాలా. అది ఇప్పుడు మళ్ళీ గడప గడపకే వస్తాం మేము అంటున్నారు కదా మరి వైసీపీ నాయకులు. రీకాలింగ్ అదే చంద్రబాబు మేనిఫెస్టో అంత ముందు తిరిగారు సార్, వాళ్ళు తిరిగారు. ప్రజలు నీకు అధికారం ఇచ్చారు, 152 సీట్లకు పరిమితం చేశారు. నీ మీద నమ్మకంతో 151 సీట్లు 2 సీట్లు నీకు ఇచ్చి నీకు అధికారం ఇస్తే ఆ అధికారం నిలబెట్టుకోలేకపోయావు. నిలబెట్టుకోలేనప్పుడు ప్రజలు ఏం చేస్తారు, మీరేం చేస్తారు, నాయకులు ఏం చేస్తారు? మళ్ళీ నేను వస్తాను, జగన్మోహన్ రెడ్డి 2.0 ఏంటో చూపిస్తాను అంటున్నాడు కదన్నా. మరి చేస్తే మంచిదే కదండి. ఇప్పటికి 1 year అయింది, ఇంకా 4 ఏళ్ల తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చి చేస్తే ఇంకా మంచిదే. ప్రజలకు మంచి చేస్తానంటే ఎవరు మీరు అడ్డుపడరు, మేము అడ్డుపడడం, ఎవరు అడ్డుపడరు. అసలు ఈసారి మనం అధికారంలోకి వస్తే మామూలుగా ఉండదు. పోలీస్ అధికారులను కూడా బట్టలు ఉపదేశి రోడ్డు మీద నిలబెడతాననే మాట మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు కదా. మరి దాన్ని ఎలా చూడాలి? అది అనాలంటే వాళ్ళు అన్నారని మనం అంటే తప్పు. అది మన నోటి నుంచి రాదు. మీరు 5 కోట్ల మందికి నాయకత్వం వహించిన ఒక సీఎం, మాజీ సీఎం గారు, మీరు ఆ మాట ఎవరో కార్యకర్త వాళ్ళు మాట్లాడే సరిపోయింది. మీరు ఒక పవిత్రమైన బాధ్యతలో పనిచేసి ఆ వృత్తిని మీరు రక్షక భటుల్ని మీరు ఆ మాట అన్నారంటే, అందులో లేడీస్ ఉంటారు, మీ వాళ్ళు ఉంటారు, మా వాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. గుడ్డలు ఊడదీసి కొడతానంటే ఏంటంటే ఆ మాట అనొచ్చా? ఒక కార్యకర్త అన్నాడంటే అది సబర్జం, ఒక నాయకుడు అన్నాడంటే అది, ఒక మాజీ సీఎం అనటం అది మీరు ఖండిస్తారా? మీ జర్నలిజాన్ని ఖండిస్తారా? ఇక్కడ ఇంకో విషయం కూడా ఆయన చెప్తుంది ఏంటంటే గనక, మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, పాదయాత్ర చేసి ప్రజలందరి దగ్గరకు వస్తాను అంటున్నాడు కదా. మరి ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు? ప్రజలకు మంచి చేసుకుంటే మంచి అధికారం ఇస్తారండి. ప్రజలకు ద్రోహం చేస్తే ఎవడిస్తాడు అధికారం? మీరు ద్రోహం చేయలేదు, మంచి చేశానని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి మీరు ఈ మాటలో దున్నే వద్దండి. ఒక్కసారి అధికారం మాకు ఇవ్వండి, మేము వచ్చి చూపిస్తామన్నారు. మీ అధికారం ఇచ్చారు, ప్రజలు చూశారు, 5 ఏళ్ళు గడిచిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూటమి ప్రభుత్వం కూడా వచ్చింది, 1 year పరిపాలన కూడా అయింది. అంటే అంత నచ్చలేదు అంటారు. ప్రజలకు నచ్చబట్టే తిరస్కరించింది.